ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. గర్భగుడి బంగారు వాకిలి ప్రాంగణంలో ఆలయ ఈవో భవానీ శంకర్ నూతన పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో చైర్మన్ ఎం సత్యనారాయణ రెడ్డితో పాటు బోర్డు సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిల్లప్పగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంటమణి, రాఘవేందర్రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పలు కారణాల వల్ల పలువురు హాజరు కాలేదని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు యాదగిరిగుట్టను దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని మంత్రి కొండా సురేఖ నూతన పాలక మండలికి సూచించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఖ్యాతిని మరింత పెంచే బాధ్యత నూతన పాలక మండలిపై ఉందని దిశానిర్దేశం చేశారు. मंगलम नृसिंहाय मंगलम गुणनिवासाय सर्वदेशाय मंगलम। मैडम सर 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 ఈరోజు ఫస్ట్ మా బోర్డు మీటింగ్ జరిగింది. బోర్డు మీటింగ్లో కొన్ని విషయాలు ఏదో సింపుల్గా ఫస్ట్ బోర్డు మీటింగ్ కాబట్టి తొందరగా డిస్కస్ చేసి కొన్ని మేము నెక్స్ట్ మనలో డీటెయిల్గా పోదాం అనుకున్నాము. కానీ ప్రతి సభ్యుడు కూడా చాలా ఇంట్రెస్ట్తోన ఏదైతే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇక్కడ ఏమి చేద్దాము, ఏమున్నాయి, ఏం లేవాలి, మన బెంచ్ మార్క్ ఏంటి అనే ఉద్దేశం మీద కూడా కులాకర్షంగా డిస్కస్ చేసాము. దాన్ని వర్కౌట్ చేసుకొని వచ్చే 1 or 2 మీటింగ్లో మేము ఫైనలైజ్ చేసి ఏం చేద్దాము అనేది డిస్కస్ చేసాము. దాన్ని ముందుకు తీసుకెళ్తాము.